హాయ్ గాయస్, మనం సూపర్ పొజిషన్ థియరమ్ని లాస్ట్ క్లాస్లో చూసాం. అండ్ దాంట్లో కరెంట్ సోర్సెస్ అంటే టూ కరెంట్ సోర్సెస్ ఎలా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ ఈరోజు ఒక వోల్టేజ్ సోర్స్ అండ్ ఒక కరెంట్ సోర్స్ అని ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఒక వోల్టేజ్ సోర్స్ 3 volts అండ్ బ్యాటరీ కనెక్ట్ చేసిండు, అండ్ ఇంకోటి 6 amperes ఆఫ్ కరెంట్ సోర్స్. సో ఇప్పుడు ఇలా 2 sources ఉన్నప్పుడు మనం బై యూజింగ్ సూపర్ పొజిషన్ థియరమ్ని యూజ్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఫర్ ద సర్క్యూట్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఐ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్. సో ఇప్పుడు ఈ ఫిగర్ నుండి మనకి కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఈ వైపు ఉంది. సో డైరెక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టెన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో క్వశ్చన్ అడుగుతున్నాడు. బై యూజింగ్ అంటే ఎనీ థియరమ్స్ యూజ్ చేయొచ్చు. మనం సూపర్ పొజిషన్ థియరం నుండి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో సూపర్ పొజిషన్ థియరంలో ఫస్ట్ మనం వోల్టేజ్ సోర్స్ అయితే దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసుకోవాలి, అండ్ కరెంట్ సోర్స్ అయితే దాన్ని ఓపెన్ సర్క్యూట్ అనేది చేసుకోవాలి. సో ఇదేమో కండిషన్ అనమాట సూపర్ పొజిషన్ థియరంలో. సో సూపర్ పొజిషన్ థియరం ఎప్పుడైనా అంటే ఒక వోల్టేజ్ సోర్స్ అండ్ ఒక కరెంట్ సోర్స్ ఇచ్చినప్పుడైనా, 2 వోల్టేజ్ సోర్సెస్ అండ్ 2 కరెంట్ సోర్సెస్ ఇచ్చినప్పుడైనా మనం థియరంని యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి మనం ఈ బ్యాటరీని కన్సిడర్ చేద్దాం. సో ఇప్పుడు బ్యాటరీని కన్సిడర్ చేస్తే ఈ కరెంట్ సోర్స్ని ఓపెన్ సర్క్యూట్ అనేది చేసి చూద్దాం. సో ఫస్ట్ ఈ బ్యాటరీ నుండి కరెంట్ అనేది వచ్చేసి ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్. సో స్టెప్ 1 ఏం చేస్తామంటే, ఇప్పుడు సింపుల్గా ఈ కరెంట్ సోర్స్ని ఏం చేస్తామంటే ఓపెన్ సర్క్యూట్ చేస్తాం. సో ఇప్పుడు కరెంట్ ఓపెన్ సర్క్యూట్ ఇన్ ద సెన్స్ అంటే ఇక్కడ నుండి ఈ టర్మినల్ని రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు రిమూవ్ చేస్తే దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు సర్క్యూట్ని రీడ్రా చేద్దాం. సో ఇదేమో ఒక బ్యాటరీ, 3 volts ఆఫ్ బ్యాటరీ, అండ్ దీని యొక్క పాజిటివ్ టర్మినల్ అండ్ నెగిటివ్ టర్మినల్, అండ్ దీనికి ఒక రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది రెసిస్టెన్స్ ఇది నథింగ్ బట్ 3 ohms, అండ్ ఇది ఒక 2 ohm రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టెన్స్లోనే మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ఒక 1 ohm రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉంది, అండ్ ఇది వచ్చేసి 4 ohm రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఈ 4 ohm రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుందంటే దానికి ఆన్సర్ వచ్చేసి కరెంట్ ఏమో ఫ్లో అవ్వదు. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్లో I ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్క్యూట్ ఎలా ఉందంటే ఓపెన్ సర్క్యూట్ ఉంది. సో ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ వచ్చేసి 0. సో దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో కరెంట్ ఫ్లో అవ్వకపోతే ఈ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఉండదు. సో వోల్టేజ్ డ్రాప్ లేకపోతే దీంట్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో కరెంట్ ఈజ్ 0 ఇన్ 4 ohm రెసిస్టెన్స్. ఎందుకంటే మనం సూపర్ పొజిషన్ థియరం కండిషనే అది. కరెంట్ సోర్స్ని మనం సింపుల్గా ఓపెన్ సర్క్యూట్ అని చేస్తున్నాం. సో ఇక్కడ ఓపెన్ సర్క్యూట్. సో ఇప్పుడు సర్క్యూట్ వచ్చేసి ఇక్కడ వరకే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టెన్స్ అండ్ ఈ 1 ohm రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ ఉన్నాయంటే సిరీస్ కనెక్షన్లో ఉన్నాయి. వై? బికాస్ ఇప్పుడు ఈ బ్యాటరీ నుండి ఫ్లో అయ్యే కరెంటు, సో ఈ పాయింట్ నుండి దీంట్లో ఏమో I1 కరెంట్ అండ్ ఇది వచ్చేసి I2 కరెంట్లో డివైడ్ అవుతుంది. ఈ మొత్తం కరెంట్నే IT టోటల్ కరెంట్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టెన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఈ 1 ohm రెసిస్టెన్స్లో కూడా కరెంట్ ఫ్లో అయ్యి ఇలా బ్యాక్వర్డ్స్లో వెళ్తుంది. బట్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవ్వదు. వై? బికాస్ మనకు సర్క్యూట్ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఈ బ్యాటరీ యొక్క రేటింగ్ వచ్చేసి 3 volts. సో 3 volts బ్యాటరీ వచ్చేసి కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఈ సర్క్యూట్ని ఇంకా మోడిఫై చేద్దాం. సో ఇప్పుడు ఈ 2 ohm అండ్ ఈ సింగిల్ ఓమ్ని 3 ohm రెసిస్టెన్స్లో కనెక్ట్ చేద్దాం. సో బ్యాటరీ వచ్చేసి 3 ohm రెసిస్టెన్స్, సో ఇదేమో 3 ohm రెసిస్టెన్స్, అండ్ ఇప్పుడు ఈ 2 + 1 యాడ్ చేస్తే 3 ohm రెసిస్టెన్స్ అనేది ఉంది. సో మనం కరెంట్ వచ్చేసి ఈ 2 ohm రెసిస్టెన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. 2 ohm ఇన్ ద సెన్స్, సో ఇప్పుడు 2 + 1 కలిపితేనే 3 ohm. సో మనం కరెంట్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. మనకు వోల్టేజ్ సోర్స్ ఎంత? 3 volts. సో ఇప్పుడు మనం ఈ టోటల్ కరెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు టోటల్ కరెంట్ అకార్డింగ్ టు ఓమ్స్లా I ఈజ్ ఈక్వల్స్ టు V/R. సో మనం ఇప్పుడు టోటల్ కరెంట్ కావాలి కాబట్టి IT అంటే టోటల్ కరెంట్, అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ యొక్క వోల్టేజ్. సో R ఈజ్ నథింగ్ బట్ R ఈక్వివాలెంట్. సో ఇప్పుడు 3 ohm అండ్ 3 ohm ఎలా కనెక్ట్ ఉన్నాయంటే ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. వై? ఎందుకంటే కరెంట్ వచ్చేసి ఈ డివైడ్ అవుతుంది, అందుకనే ఇవి రెండు ప్యారలల్ కనెక్షన్లు ఉన్నాయి. సో రెసిస్టెన్స్ వచ్చేసి సేమ్ ఉన్నాయి కాబట్టి 3/2 చేయండి, అప్పుడు 1.5 R ఈక్వివాలెంట్ అని వస్తుంది. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి. సో వోల్టేజ్ ఎంత? 3 volts అపాన్ R ఈక్వివాలెంట్ 1.5. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 2 amperes ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది. ఇది ఎప్పుడు
టోటల్ కరెంట్ సోర్స్ నుండి డివైడ్ అవుతున్న కరెంట్ I(t) ఈజ్ ఈక్వల్స్ టు 2 amperes అనే వస్తుంది. బట్ మనకు ఎక్కడ కావాలి, ఈ 3 ohm రెసిస్టెన్స్లో కావాలి. సో ఇప్పుడు రెసిస్టెన్స్ వచ్చేసి బోత్ సేమ్ ఉన్నాయి కాబట్టి, అంటే ఈ రెసిస్టెన్స్లో ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్లో కరెంట్ అనేది సేమ్ ఫ్లో అవుతుంది. సో మన యాక్చువల్ టోటల్ కరెంటే 2 amperes కరెంట్ వచ్చేసి బ్యాటరీ నుండి వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ 3 ohm అండ్ ఇక్కడ 3 ohm కాబట్టి దీంట్లో సింపుల్గా 1 amperes ఆఫ్ కరెంట్ సోర్సెస్ అనేవి ఫ్లో అవుతుంది. సో ఇదేమో స్టెప్ 1 అనమాట. అంటే మనం ఇప్పుడు ఈ 3 ohm బ్యాటరీని కన్సిడర్ చేసినప్పుడు అంటే ఈ రెసిస్టెంట్లో 1 ampere ఆఫ్ కరెంట్ వచ్చేసి ఫ్లో అవుతుంది. దీని డైరెక్షన్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేసుకొని అంటే ఈ వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. మన వోల్టేజ్ సోర్స్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. సో ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 ఎలా ఉందంటే, ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్ని కన్సిడర్ చేసుకుందాం. సో మళ్ళీ సర్క్యూట్ని రీడ్రా చేయండి. సో ఇప్పుడు సింపుల్గా ఈ బ్యాటరీని షార్ట్ సర్క్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అనుకోండి. సో దీంట్లో ఈ రెసిస్టెన్స్ ప్యారలల్లీ కనెక్టెడ్ అయి ఉంది, 3 ohm రెసిస్టెన్స్, అండ్ ఇక్కడ వచ్చేసి 2 ohm రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ 2 ohm రెసిస్టెన్స్లోనే మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి 1 ohm రెసిస్టెన్స్, ఇది వచ్చేసి 4 ohm రెసిస్టెన్స్. దీనికి కరెంట్ సోర్స్ అనేది కనెక్ట్ అయింది. సో కరెంట్ సోర్స్ యొక్క రేటింగ్ ఎంతంటే 6 amperes. సో 6 ampere కరెంట్ సోర్స్ వచ్చేసి, సో ఇప్పుడు ఈ రెండు అంటే ఈ కరెంట్ వచ్చేసి రెసిస్టెన్స్కి సిరీస్లో ఉంది, ఎంత 4 ohm రెసిస్టెన్స్. సో ఇక్కడికి కరెంట్ వచ్చేసి సేమ్ కనెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మనకు కరెంట్ వచ్చేసి ఇక్కడికి వచ్చిన ఈ కరెంటు ఈ 3 ohm రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ఎందుకంటే మనకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అని ఉంది. సో ఈ షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల, అంటే షార్ట్ సర్క్యూట్ అంటే ఏం లేదు, సింపుల్గా అంటే లో రెసిస్టెన్స్ పాత్ అనమాట. అంటే లో రెసిస్టెన్స్ పాత్లోనే కరెంట్ అనేది హై అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి ఫ్లో అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడేమో 3 ohm రెసిస్టెన్స్ ఉంది, బట్ ఇక్కడ చూస్తే అసలు రెసిస్టెన్సే లేదు. కరెంట్ యొక్క నేచర్ ఏంటంటే, ఎప్పుడైనా లో రెసిస్టెన్స్ పాత్ అనేది ఉన్నప్పుడు హై అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి లో రెసిస్టెన్స్ పాత్కి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ 3 ohm రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ ఉంది. అందువలన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కరెంట్ వచ్చేసి ఈ 3 ohm రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. ప్రీవియస్ కేసులో మనం ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఈ 4 ohm రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఎలా ఫ్లో అవ్వదో, అండ్ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ కేసులో దానికి ప్యారలల్గా ఉన్నప్పుడు ఈ 3 ohm రెసిస్టెన్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అప్పుడు ఈ 2 ohm అండ్ ఈ 1 ohm అండ్ 2 ohm ఎలా ఉన్నాయి, ప్యారలల్లీ కనెక్టెడ్ ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్ డివిజన్ రూల్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వచ్చేసి మనకు తెలుసు ఎంత, 6 ampere. సో ఇప్పుడు 6 amperes 2 ohmsలో అండ్ 1 ohmలో ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మనం కరెంట్ డివిజన్ రూల్ని సింపుల్గా అప్లై చేయొచ్చు. కరెంట్ డివిజన్ రూల్ అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇంటూ, ఇప్పుడు మనకి ఈ రెసిస్టెన్స్లో కావాలి కాబట్టి దాని ఆపోజిట్ రెసిస్టెన్స్. సో 1 ohm అపాన్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే 2 + 1 ఎంత, 3. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఆఫ్ టోటల్ కరెంట్ ఎంత, 6 × 1/3. 3 1s 3 2s. సో ఇప్పుడు ఈ కరెంట్ ఎంత, 2 amperes ఆఫ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు మీరు కరెంట్ యొక్క డైరెక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ ఎంత, సోర్స్ ఇటు నుండి ఇటువైపుకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, ఇక్కడ 2 ohm రెసిస్టెన్స్లో. సో ఇప్పుడు మనకు బ్యాటరీ నుండి కరెంట్ వచ్చేసి 1 amperes ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ కరెంట్ సోర్స్ నుండి ఈ డైరెక్షన్లో కరెంట్ వచ్చేసి 2 amperes ఫ్లో అవుతుంది. సో ఇలా ఆపోజిట్ కరెంట్ ఉన్నప్పుడు సింపుల్గా దాంట్లో మైనస్ చేయాలి. సో ఇప్పుడు 1 - 2 వేస్తే 1 amperes అని వస్తుంది. సో ఇక్కడ మైనస్ రావచ్చు కదా అని అనుకుంటారు. సో మనం కరెంట్ని ఎప్పుడైనా పాజిటివ్లోనే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆప్షన్స్ అనేది చూద్దాం. సో ఇప్పుడు ఆప్షన్స్లో 1 amperes ఆఫ్ కరెంట్ వచ్చేసి ఆన్సర్ అనమాట. అదే ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది తెలియపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా కరెంట్ వచ్చేసి ఆపోజిట్లో ఉంటే దాన్ని మైనస్ చేయకుండా మనం అడిషన్ చేసామనుకోండి. సో ఆప్షన్ బి ఇక్కడ, అంటే ఆప్షన్స్లో అన్ని రాంగ్ ఆప్షన్స్ ఫస్ట్ ఇచ్చి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాస్ట్లో ఇస్తాడు. సో ఇప్పుడు కాన్సెప్ట్ అనేది తెలిసిన వాళ్ళకేమో 1 amperes అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా సూపర్ పొజిషన్ థియరీని యూజ్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.